హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్పై ప్రతి ఏడాది వార్షిక వడ్డీతో పాటు 7 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, అర్హతలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెన్షన్ పొందడానికి 2 కండిషన్లు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ పొందడానికి 2 అతిపెద్ద షరతులు ఉన్నాయి. కేంద్రం 2 కఠినమైన కండిషన్లు విధించింది. వీటిని మీరు పాటించకపోతే పెన్షన్ ప్రయోజనాలు పొందలేరు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఖచ్చితంగా 10 ఏళ్ల పెన్షన్ సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి. మీరు మధ్యలో ఉద్యోగాలు మాని మీ పీఎఫ్ నగదును ఉపసంహరించుకుంటే ఈ సమయం పెన్షన్ సర్వీస్లో లెక్కించరు. మీ పీఎఫ్ను కొత్త కంపెనీకి బదిలీ చేసినప్పుడు మాత్రమే సర్వీస్ కాలం లెక్కిస్తారు. ఇక మరో నిబంధన ఏంటంటే ఖచ్చితంగా 58 ఏళ్లు నిండి ఉండాలి. 58 ఏళ్ల తర్వాతే మీకు నెల పెన్షన్ అందుతుంది. ఇక పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి ఎలా వెళ్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యజమాని మీ పీఎఫ్ ఖాతాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకానికి వెళ్తుంది. జీతం ఆధారంగా కాకుండా ప్రభుత్వం విధించిన కనీస వేతన పరిమితి ఆధారంగా ఇది జమ చేయబడుతుంది. ఇక దీంతో ₹1,00,000 శాలరీ కలిగిన ఉద్యోగి అయినా ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత పెన్షన్ పొందలేరు. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ పూర్తి చేసినా మీరు పెన్షన్ పొందవచ్చు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీరు ఉద్యోగం విడిచిపెట్టాక వీటిని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ సర్వీస్ టేబుల్ని ఉపయోగిస్తారు. అంటే మీ సర్వీస్ సంవత్సరం ఆధారంగా లెక్కించి ఒకేసారి అందిస్తారు. అయితే 50 ఏళ్ల తర్వాత కూడా మీరు పెన్షన్ పొందవచ్చు, కానీ మీరు వచ్చే పెన్షన్ ప్రతి నెల తగ్గించబడుతుంది. ఈ తగ్గింపు శాశ్వతంగా ఉంటుంది. దీనివల్ల మీరు తక్కువ డబ్బులను అందుకోగలుగుతారు. అయితే 58 ఏళ్ల తర్వాత తీసుకుంటే ఎక్కువ పెన్షన్ అందుకోవచ్చు. ఇక అత్యవసరమైన సమయంలో మాత్రమే 50 ఏళ్ల తర్వాత తీసుకోండి. లేకపోతే 58 ఏళ్ల వరకు ఉంచుకోవడం వల్ల ఎక్కువ నగదును పొందే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు భద్రత కోసం వీటిని కేంద్రం అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.